ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 9 నెలలు నిన్ను మోసి కన్న తల్లిన్రా నేను. పేగు పంచి కూడా ప్రేమను పంచలేకపోయిన దురదృష్టవంతురాలిని. పండంటి బిడ్డను పుట్టించే రాత రాసిన ఆ దేవుడు 10 రోజులు కూడా ప్రేమగా చూసుకునే అవకాశం లేకుండా చేశాడు. చెయ్యి పట్టుకుని నడిపించాలని కలలు కంటే కంటికి కనపడకుండా దూరం చేశాడా దేవుడు. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? కన్నవాళ్లయ్యుండి కూడా పరాయి వాళ్లలా పరిచయం చేసుకోవాల్సిన గతి పట్టింది మాకు. ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. అంటే ఊరు పెద్ద చెప్పింది మీ గురించేనా? ఆయనేం చెప్పారో మాకు తెలియదు, కానీ ఈ లోకానికి దూరమైన వాళ్ళిద్దరూ నిన్ను పెంచిన వాళ్ళు, మేము నీకు జన్మనిచ్చిన వాళ్ళం. మీరు చెప్పింది నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు కన్న బిడ్డలా పెంచిన వాళ్ళు మా అమ్మ నాన్న కాకపోతే అసలు నేను ఎవరికి పుట్టాను? అంటే నిజంగా నన్ను ఇంటికి దత్తతిచ్చారా? వాళ్ళు మా అమ్మ నాన్న కాదా? అవును నాన్న, నువ్వు ఈ ఇంటికి దత్తపుత్రుడివి. మా రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డవి. నీ జాతకంలో దోషం మన జీవితాలనే మార్చేసింది. ఏ జన్మలో చేసిన పాపము 25 ఏళ్ల దూరాన్ని శాపంగా ఇచ్చింది. అమ్మా, బాబు పుట్టిన గడియలు సరిగానే చూశారా? ఇందులో ఏ పొరపాటు జరగలేదు కదా? లేదు పంతులు గారు, నా బంగారు తండ్రి బయటకొచ్చిన మధుర క్షణాన్ని మేమెలా మర్చిపోతాం చెప్పండి? ఎందుకు పొరపాటు చేస్తాము? వీడు పుట్టాడు అని తెలియగానే వీళ్ల నాన్నగారు పృథ్వీ అని పేరు కూడా పెట్టేశారు. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి చూశారా అమ్మా? లేదు పంతులు గారు, ఆయన బిజినెస్ పని మీద వేరే ఊర్లో ఉన్నారు. కొడుకు పుట్టాడని తెలిసి ఆయన రెక్కలు కట్టుకుని వచ్చేస్తున్నారు. ఆయన లేకపోవడమే మంచిదయింది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. బాబు జాతకంలో భయంకరమైన దోషం ఉంది. అది 25 ఏళ్ల దూరంతోనే పరిహారం కలుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.